ఎవ్రీబడి. Telugu1.comలో ఎన్నో ప్రోగ్రామ్స్ లైవ్ షోస్ జరుగుతున్నాయి. అండ్ మన Telugu1.comలోనే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ హీరోయిన్స్తో కానీ ఇంటర్వ్యూస్ జరుగుతూ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. చాలా అన్ని కంట్రీస్లోనూ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది, అన్ని కంట్రీస్లోనూ చూస్తున్నారు. మరి ఇదే విధంగా మన ఈ Telugu1.com ముందుకు సాగాలని కోరుకుంటూ ముందుగా మన రేడియోలో ద ఫేమస్ యాంకర్ రమేష్ గారితో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ డయాస్, ప్లీజ్ వెల్కమ్ సార్. హాయ్, హలో, వెల్కమ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మై Telugu1.com. నిజంగా ఇవాళ చాలా సూపర్ అండి. డలింగ్ అదిరిపోయే ప్రోగ్రాంలతో అద్దరు కొట్టే విధంగా మొత్తం స్టోర్ స్టార్ట్ చేద్దాం. ఏమైనా డౌట్స్? స్టార్ట్ చేద్దామా? చెప్పట్లేదు ఎవరు కూడా. చేద్దామా? ఓకే. హుషారు లేదు, ఎందుకలా ఆలస్యం చేసినందుక? నేను వస్తాను కదా, నీకెందుకు తొందర? హుషారు మొత్తం తెప్పించిన. మొట్టమొదటిగా ఫస్ట్ ద గ్రేట్ ఎన్టీ రామారావు గారు డైలాగ్ ఒకటి వేసుకుందాం. తర్వాత ఇంకా 1 by 1 ఏం చేస్తున్నా చూస్తారు మీరే. ఏమంటివి జాతిని పవన సూతన కింద నిలువరాతలేదందువా. ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదీవి కదా, నీది ఏ కులము? ఎంత ఏలా ఆస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుడి భార్యకు గంగా గర్భమున జనించలేదా, ఏనదే కులము. నాట్య చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయు ఊరసి పుత్రుడు గాడా. ఆదురు పంచమజాతి కన్యకు అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగా ఎందు పరాశరుని, ఆ పరాశుని పల్లెపడిచేయన మత్స్యగంధకు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని పెదవరాండ్రైన మా పితామయ్య అంబికతో మా తండ్రిని, పినపితామయ్య అంబాలికతో మా పినతండ్రి పాండురాజును ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవునికి వెళ్ళలేదా. సందర్భోసరను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యముతో సంకరమైన మా కురువంశము ఏనాడో కుల ఏనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములు ఎందులకు. అబ్బా సూపర్ అండి, నిజంగా ఎన్టీఆర్ గారు దిగొచ్చి డైలాగ్ కొట్టినట్టుంది నాకైతే. మీకు ఓకే గురువు గారి బ్లెస్సింగ్స్. మరోడు వేసుకుందాం గురువు గారిది. ఈ మధ్య ట్రైల్ అందరూ మనాలే కాబట్టి కొంచెం చూస్తేనే చెప్పేస్తా అనుకుంటా. పాంచాలి పంచభర్తృక ఏమేమే నీ ఉన్మత్త వికటాటాసము, ఎంత మరవు యత్నించును మరపునకు రాక హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారములైన కన్నపటములు బయ్యలు చేయుచున్నవే. అహో చేరవారాసి జనత రాక సుధాకర వంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య భరత దౌరయుండనై నిజభుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సురవరణ్యులకు సూత సోదులకు సత్తులుండనై పరమేశ్వర పాదాభ్రత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యుడైన పారండైన రాధేయుడికి మిత్రుడనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఆడది పగులు పడిన ఊటయ్యా. ఓహో తన పత్రులతో సూయుడునకు నన్ను బావగా సంభావింపక సన్మానింపక లజ్జా విముక్తయ్యై గృహిణి ధర్మ పరిత్యక్తయ్యై ఓహో నన్ను చూసి గెట్టయుత బంతకి గేలి సేవలే. అవునులే ఆ బైసుమాలిన బామకి ఎగ్గేమి సిగ్గేమి. వంతున మగన ముందు ఒక మగన వస్త్ర పర్యంతము రెచ్చిన కనిపించతో పచ్చి వైపును తేలించు ఆడది గేలి చేసిన మాత్రమున మేమేల కటకడ పడబలే. ఊరకు ఉచిదానుతో జ్ఞానంతో ఓరత్తి కోతలిడునా అని సరిపెట్టుకుందునా ఈ లోకము ఏమకుండునా. ఆయనను దుర్వాజ్ఞమ సాగించు యాగమని తెలిసి మేమేలా ఈ అడుగు పెట్టవలే. వచ్చింది పో అందరూ చిత్ర అవాన్యాలలో ఈదులాడు జుగురుక్షాపేక్ష మాకేలా కలుగువలే. సజీవ జలసర సంతాన విత్తనముల కాలరాల మగు ఈ జలాశయమున మేమేలా అడుగు మోపవలే. మోపితి పో ఏమంటివి ఇలా మోపితిని విడలా. నన్ను చూసి ఆ పాంచాలి పగులుబడి నవ్వటేయాలా. హతవిధి ఆ జన్మ శత్రువులే అని అనుమానించుచునే అవమాన బడబాలను చూడాలని నన్ను దగ్ధమర్చుచున్నావు మామా. విముకుని సుముకుని గావించి మమ్మట్టుకు విజయం చేయించిన విజ్ఞాన విభాగ విశేష విభాధిక్యములు ఏమైనవు మామా. పాంచాలి కృత మన మానసుడనై మానధనుడనై మన్నుడు సాగించి నన్ను ఇప్పుడు ఏది కర్తవ్యము? మర్యాద అతిక్రమణగా మన్నుటయా మరణించుట ఏది కర్తవ్యము? థ్యాంక్ యూ.
కాసేపు గురువు గారు ఓపెనింగ్తో మొదలెట్టాం కదా, మన అప్పటికి ఎవర్ గ్రీన్ ఎన్టీఆర్ గారి లాగా మన తెలుగు.com ఎప్పటికీ ఉండాలనే ఆ డైలాగ్తో స్టార్ట్ చేశా. ఇక్కడ ఫన్నీలోకి వచ్చేద్దాం. బేసిక్గా యాక్టర్స్ అంతా క్రికెట్ ఆడుతూ ఉంటారు. అలాగే వెరైటీగా కొన్ని ఐటమ్స్ అమ్మితే ఉంటే ఎలా విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మన ద గ్రేట్ కృష్ణంరాజు గారు వస్తారు. ఆయన పొక్కడి అమ్మితే ఎలా ఉంటుందో చూద్దాం. నయ్యాల్ది పకోడీ, గట్టి పకోడీరా. ఏ తినవా? తినరా, తిను. అయినా కొన్నవాడివి బేరం ఆడడానికి ఎందుకు వచ్చావురా? చెప్పు, చెప్పరా, చెప్పు. జనకి కత్తెందుకు? జనకి ఇన్ని ఇవాళ ముక్కలు ముక్కలుగా నరకపోతే నా పేరు కృష్ణరాజు కాదు, నీ పేరు కాంచనమాల కాదు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. వావ్, ఇంతకీ పకోడీ ఏదండి? పకోడీ, పకోడీ కావాలా? వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. పకోడీ అక్కడ డలి, అక్కడ పొగడు రెడీగా ఉంది. ఎంత పొగడి కావాలి ఎంత పొగడు తెలుసు. నువ్వు వెళ్ళి పకోడీ తింటుండు, నేను ప్రోగ్రామ్ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తుంటా. ఏమంటావు? నెక్స్ట్ మన మహేష్ బాబు గారు. ఎక్కడో మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. క్లాప్స్ లేరా? ఓ, ఎక్కడ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఆడే పండుగ బ్లాక్ టికెట్లు, క్యారేజ్లు ఉప్మాలు తిని బతుకుతారు కానీ ఎక్కడికి వచ్చి మాత్రం ఇలాంటి పనులు చేస్తారు. నాకు అర్థం కాదు. కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఏమంటారు? ఇలా వెళ్తుంది బండి, సరేనా? బ్లాక్ టికెట్లు ఒకటి 500, రెండైతే 1000కే. ఎలా కావాలంటే అలా కొనుక్కోండి. ఆ పక్కనే మన వాళ్ళ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చి ఏమవుతున్నారో చూద్దాం. అన్నయ్య వాళ్ళు పీకుతున్నాయి, చేతులు నొప్పెడుతున్నాయి. ఈనాడు జ్యోతిచిత్ర ఆంధ్రప్రభ, ఈనాడు జ్యోతిచిత్ర ఆంధ్రప్రభ. బీరకాయలు దొండకాయలు కూడా ఉన్నాయి. ఏది కావాలంటే అది కొనుక్కొని తినండి మీ అక్కమ్మ. ఈ విధంగా ఉంటుందండి. అక్కడ మీ అందరికి బాగా తెలిసిన సాయి కుమార్ రాజశేఖర్ గారు వచ్చారు. హే, 1 2 3. హే, శనక్కాయలు, జొన్న పొత్తులు, చేగోడీలు, ఏం కావాలంటే అదే మన రాజశేఖర్ గారు ఒరిజినల్ వాయిస్తో చేస్తే ఎలా ఉంటుంది, ఇది సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తే ఉండేది. అది ఎలా ఉంటుందో చూద్దాం. జీవిత శనక్కాయలు, చేగోడీలు, జొన్నపత్తులే 2 ఎవరికి ఏమే అది కారం వేసి జొన్నపత్తులు జీవిత అన్ని బాగా అమ్మేనా? బాగా అమ్మేనా జీవిత? బాగా అమ్మావు బంగారం. సూపర్ అండి. ఈ విధంగా ఉంటుందండి. ఆ పక్కన ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. కోక్ పెప్సీ మాజా. రామారావు గారు ఒక మాజా. కోక్ పెప్సీ మాజా. రామారావు గారు నాకు మాజా. పార్వతి, అమ్మిన వాటికంటే నువ్వు తాగిన వేళనే ఎక్కువగా ఉంది. ఇలా అయితే మనం నష్టపోతాం. రామారావు గారు మీరు కూడా అలా అంటే ఎలా? ఉంటుందండి. నెక్స్ట్ మన పాతకాలంలో ఒక మాడా గారు ఉండేవారు. ఆయన అమ్మితే ఎలా ఉంటుందో, ఆయన ఏమవుతుందో చూద్దాం. బాయ్యా మాయదాసన్ సచ్చాలు బాయ్యా, ఏటి బాయ్యా గోలెట్టేస్తాను బాయ్యా, మాడుగులు అల్వా బాయ్యో, మాయదర్శంత. ఈ విధంగా ఉంటుందండి. మన విక్రమార్కుడు మూవీలో రవితేజ గారు వెర్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అలా మన అత్తిలి చిలబల కాలు పెడితే దరిద్రం తీరిపోద్ది అక్కడ. ఏదో చూచి కమిషనర్ కూతురి మొగులు రారా, ఊరుకుండా రెచ్చిపోతున్నామో ఏదో గిల్లెత్తా నీకు ఏదో. ఈ విధంగా ఉంటుందండి. దాని తర్వాత ఇంకెవరైనా నెక్స్ట్ మీలో ఎవరైనా సాంగ్ పాడాలన్నా పర్ఫార్మెన్స్ చేయాలన్నా కూడా ఇక్కడికి రావచ్చు. బొగమాట ఏమీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఇదిగో బంగారం, పాటలు బాగా పాడతావంట. ఊరుకో, నీకంటే బాగా పడతానా?
ఏదో చాలా మంది అక్కడ చెప్తున్నారు అక్కడ. లేదు లేదు, నువ్వు పాడతావు ఇప్పుడు నా కోసం. నేను పాడితే ప్రాబ్లం అయితే అన్నీ నేనే చేసేస్తే ఏం కాదు, పాడు పాడు. ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ప్రభాస్ డైలాగ్ ఒకటి కొడతా. ఛత్రపతి, ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నిలబడి ఏళ్ల తరబడి గింజికెచ్చాం, గుడ్డకెచ్చాం, కడుపు మడితే కన్నీళ్లు మింగి బ్రతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. ఎవరైనా అడుగెడితే అప్పలనాయుడు, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాగిరికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, పోర్టుకోసం లెక్కన పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అది డైలింగ్. అది అది సూపర్ అండి. ఏదో డైలాగ్ అలా కొట్టమడి కొడేసిన డైలింగ్. పెద్ద మొట్టమొదటిసారి ఇలా మైక్ పడనకు ఇలా పడితే అలా చేస్తా. అందరూ చించేస్తున్నావుగా? ప్రాబ్లమే లేదు. ఏదో పక్క ఉంటుంటే డైలాగుల మీద డైలాగులు అలా సార్, నేను దిగాలా అయితే స్టేజ్? అన్ని దసరాలో పొట్టు నువ్వు ఇలా ఎంకరేజ్ల మీద ఎంకరేజ్లు చేస్తూ ఉంటే డైలాగుల మీద డైలాగులు వచ్చేస్తూ ఉంటాయి. చిన్నప్పుడే అనేవాడు మా తాత, వీడు ఇంటి మౌడికి ఎక్కువ, రంకు మౌడికి తక్కువ అన్నట్టు. మరింత బాగా ఉంది. ఒక సాంగ్, పాపులర్ సాంగ్ ఉంటుందండి. అన్నీ ఇప్పుడే చేసేయాలా, కొంచెం గ్యాప్ ఇచ్చి తెయ్యాలా అనేదే కొంచెం డౌట్గా ఉంది. చిన్న గ్యాప్ తీసుకుందో, గ్యాప్ తర్వాత ఇక మరిన్ని ఐటమ్స్ చేస్తా. అంతవరకు చిన్నది ఒక మనం యూట్యూబ్ యాక్షన్ మూవీస్ చూస్తున్నాం కదా, దాన్ని చేస్తూ వెళ్ళిపోతా. అక్కడ ఏదో భయంకరంగా ఉంది మిస్టర్ డేవిడ్ జాన్సన్, ఈ చుట్టుపక్కల ప్రదేశాలు ఎంతో అద్భుతంగా, కానీ పరిగెత్తండి, ఇక్కడ ఏదో భయంకరంగా ఉంది, పట్టుకోండి, అది మన వైపే వచ్చేస్తుంది. ఏమంటావు జాన్సన్? బాయ్ బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి కెవ్వు కేక సాంగ్, సాంబశివరావు గారు. ఇప్పుడు వస్తుంది కదా జడ్జి. కప్పున పూలెట్టుకుని ముక్కన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మావిడి పెళ్ళెట్టుకుని మావిడి
సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెట్టు గుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే అబ్బో కేవ్ కేక ఓ రత్తాలు కేక హే వేడి వేడి లడ్డల్లే డబ్బులు కాటు బెడ్డల్లే ఆటమైన పట్టింపులే కేక ఓ రత్తాలు కేక హే సోరు మీద గుర్రాలు నీ ఊపులే గురువార మందాలు నీ సంపులే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటీ ఒంగోలు సోట తాగి నీతో కొల్లు మంటూ పెట్టిస్తా వావ్, సూపర్ అండి, సూపర్. అమ్మాయి వేయాల్సిన డాన్స్ అండి కదా. కెవ్వు క్యాక్ అంటే అమ్మాయి వేయాల్సిన పాట ఇది. అబ్బాయి అమ్మాయిలాగా ఎరగదీస్తాడు.